ఎప్పటికప్పుడు నా మనసు మాత్రం ప్రభుతో కేంద్రీకరించబడి ఉంటుంది. నా చెవులు ఎప్పటికప్పుడు ఎంత గలిబిల్లో ఉన్నా, ఎంత చుట్టూ శబ్దాల అలజడి ఉన్నా, నా ప్రభు ఏ కోణంలోంచి మాట్లాడుతాడో నాతో, ఎవరికి ఏది చెప్పమని మాట్లాడుతాడో కాచుకొని ఉంటాను నేను. ప్రభు అలా ట్యూన్ చేసుకున్నాడు నన్ను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇప్పటి వరకు ఎంతగా ప్రార్థన లేని జీవితాన్ని గడిపావో. వ్యక్తిగతంగా ప్రార్థన ఉంటుంది, ఏకాంతంగా ప్రభు సన్నిధిలో రహస్యంగా గది తలుపు వేసుకొని ప్రార్థన ఉంటుంది, మందిరానికి వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన ఉంటుంది, నలుగురితో కలిసి ప్రార్థన ఉంటుంది. సెమినార్స్కి వెళ్తాను నేను, నా ఆత్మీయ తండ్రి ద్వారా జరుగుతున్న అక్కడ కొంతమంది సహోదరులు ప్రోత్సహించే విషయం జరుగుతున్నప్పుడు ఆడకు వెళ్ళి ఊరకు కూర్చుంటా నేను. దేనికో తెలుసా, 4 కట్టెలు ఆడున్నాయి, స్తుతిస్తున్నప్పుడే నేను కూడా వాళ్ళతో పాటు ఏకీపిస్తే నేను ఇంకొంచెం మండుతా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకు నలుగురితో కలిసిన ప్రార్థన ఇంకొంచెం మండటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని బట్టి నువ్వు మండటం అన్న జరుగుతుంది, నువ్వు పోయి వాళ్ళ మధ్యలో పడితే వాళ్ళను తగలబడుతున్న జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చిలకలూరిపేటలో నేను చూశాను, శాలింరాజు అనే వాళ్ళ మందిరంలో. ఇంతకుముందు ఆ సంఘ విశ్వాసిగా ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు రాత్రి వేళ ఆడకు పోయినప్పుడు వాయిద్యకారులంతా తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక 5, 6 అట్ట బ్యాచీగా కూర్చుంటారు. పడుకోబోయేటప్పుడు 7 అంశాల విజ్ఞాపనం ప్రార్థన చేసి పడుకుంటారు. ఒకరోజు ఆ గుంపులో పోయి కూడా కూర్చున్నా. అన్నాను రా రా అన్నారు. వద్దులేపాయ మీరు కూర్చోండి. లేదు రా 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 కూర్చోబెడితే వాళ్ళతో పాటు నాకు ఒక అంశం ఇచ్చారు. ఆ అంశాన్ని ప్రార్థన చేసి అట్లా ఒక 7, 10 మంది కూర్చున్నాము. ఆ ప్రార్థన చేసాం. ఇంకెటోళ్ళు అటు చక్కగా పడుకున్నారు. ఖచ్చితంగా అక్కడున్న క్రమశిక్షణ ఏంటంటే సాయంత్రం పూట పడుకోముందుగా 7 అంశాల ప్రార్థన, దాన్నే 18 అంశాలుగా వస్తుంది, అదే 36 అంశాలుగా వస్తుంది. ఇంకా పెంచుకుంటా పోతే ఇంకా ఎన్నో అంశాలుగా వస్తుంది. ఆ 7 అంశాల ప్రార్థన కరెక్ట్గా అరగంటలో చేయొచ్చు, 36 అంశాల ప్రార్థన అరగంటలో చేయొచ్చు, అదే ప్రార్థన 5 గంటలు కూడా చేయొచ్చు, 5 గంటలు కూడా చేయొచ్చు. ఎలా అంటే కూర్చుని ఓపుకుంటే నేను ప్రభు కృపను బట్టి చేసి చూపిస్తా. నేను చేశాను కాబట్టి చెబుతున్నా. 5 గంటల ప్రార్థన కూర్చుంటే ఇక కదిలేదే ఉండదు. మరి కాలకృత్యాలు అవి మొత్తం చేస్తున్నాను బందీగా. ఆయనకు జాలే పొమ్మనేదాకా ఆయన పాదాల దగ్గర నుంచి కదలు నేను. రోజు సాయంత్రం 5:07 విశ్వాసిగా పరిచారకుడిగా ఉన్నప్పుడు ప్రభు పాదాల సన్నిధికి వెళ్ళిపోతా. 5:07 వెళ్ళిపోతా మోకాళ్ళ మీదకి దేవుని సన్నిధిలో. ఆ స్థలంలో పోయి మోకరిస్తా. ప్రభు ఈరోజు వచ్చాను, 7 గంటలకు నా ప్రార్థన టైం, 1/2 గంట ముందే వచ్చున్నా, నువ్వు కూడా రా, నీ నామ ఘనత కొరకే ఎంతసేపు మోకాళ్ళ మీద నిలబెడతా అంతసేపు నిలబెట్టు, ఎంతసేపు మోకాళ్ళ మీద కూర్చోవాలి అంతసేపు కూర్చోబెట్టు, నీ చిత్తమైన ప్రార్థన ఏదో చేపించు, ఇదిగో నేను వచ్చాను, నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నానని కూర్చున్నాడు. చాలాసార్లు నా ఆత్మీయ తండ్రి కానీ ఆ పక్కన ఉన్న పిల్లలు కానీ అదే స్థలంలో పోయి మోకరిచ్చేవాడు. ఏముంది అక్కడ అంటా నేను, చాలా నీకేం అర్థం కావట్లేదు, గొప్ప దేవుని సన్నిధి ప్రభావం ఉంది అక్కడ అంటారు. నేను ఆడ మోకరిచ్చిన అది అనుభవిస్తానంటాను నేను. లేదు దాని ఇక్కడ మాత్రమే ఉందని చెప్పని నేను నవ్వుకునేవాడిని. ఇలాగనే ఒకళ్ళని ఒక్కో రకంగా విశ్వాసంలో ప్రభువును బలపరుస్తున్నావా అనుకునేవాడిని. ఎల్పుడు అక్కడ మోకరించినప్పుడు నా ఆత్మీయ తండ్రి అనేవాడు ఆయన చిన్న కొడుకు నా ఎదురుకు కూర్చోబెట్టాడు బాలిపెట్టానికి అవతల పక్క. దానిలో నీకు పోటీ అండు, నేనే పెద్ద పడుతాయని నాకు పోటీ ఎందుకన్నా, నేను ఎవరినండి తెల్లారితే చచ్చిపోదాన్ని రక్షణకు వచ్చినోడిని. నా ప్రభు కృపను బట్టి ఎన్నో జీవితాలు వెలిగిస్తూ ఉన్నాడు. ఎంతోమంది దైవజనుల కోసం ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు నా ప్రభు. రాత్రి వేళ కూడా
కుంకలగుంట ప్రాంతంలో 50 రోజులు ఉపవాస కూటం ముగింపు అని సభకు వెళ్ళాను. ఆడకు వెళ్ళే వాక్యం ద్వారా మంచి సాక్ష్యం విన్నాను దైవజనుడి ద్వారా. యేసు లాజరస్ అని ఖమ్మము, యాదవుల కులం నుంచి అట్టుకుంటారు. గొర్రె మేకలు ఉన్నాయి మాకు అన్నాడు ఆయన. గొర్రె మేకలు ఉన్నాయన్న అతనైతే లాజర్ అంటే యాదవుల వాళ్ళు అనుకున్నా నేను. దేవుడే ముఖాముఖిగా మాట్లాడేటువంటి దైవజనుడు అతను. తను రక్షణ రాకమునిపే దేవుడే తనతో ముఖాముఖిగా ఆ సందర్భం చెబుతా ఉంటే నా ప్రభు నాతో మాట్లాడుతున్న విషయం కనపడుతుంది అక్కడ. నిర్గమాకాండం 33:11 మనుషులతో అల్లుడితో మాట్లాడిన మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడుతున్నాను మోషేతో అన్నాడు. ఆ అనుభవం నాకుంది కదా, నన్ను నేను చూసుకున్నట్టుంది. కానీ అతనిది గొప్ప అద్భుతమైన సాక్ష్యం. ఒకళ్ళు బాగోకపోతే ప్రార్థన చేస్తే బంగారం అంత ముద్దిచ్చారంట, వద్దెనికి ఇచ్చారంట. అదేంటి ప్రభు మందిరం కట్టుకుంటానని చెప్పి వద్దెనికి ఇచ్చారు. వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్లు ఉంటే ఆ ఫ్లాట్ ఒకటి పాస్టర్ గారి ఇటుగుడి అంటే మెదడుకు ఆక్సిజన్ అందట్లేదట అవతల వ్యక్తికి. చాలా మంది దైవజనులు ప్రార్థించగా దాని విషయంలో ప్రతిఫలం రాలేదు. ఈ దైవజనుడు ఫోన్ చేసి ప్రార్థించగా ప్రభు కృపను బట్టి విప్లవాత్మకమైన స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్వస్థతను బట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒంటి మీద ఇంట్లో ఉన్న మొత్తం బంగారం అంతా ఒలిచి ఆయన చేతులు పెట్టారు. తీసుకోండి పాస్టర్ గారు, తీసుకొని జేబులో పెట్టుకున్నాడు ప్రార్థన చేసి. ప్రభు అన్నాడు తీసి అతను వాళ్ళకి ఇచ్చాను. అదేంటి ప్రభు మందిరం కట్టుకుంటా అంటే ఏమన్నా నాకు ఇచ్చాను. సరే ఇదిగో మా తీసుకోండి. ఏంది పాస్టర్ గారు వద్దా ఏంటంటే ప్రభు వద్దా అన్నాడు, తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి ఆలోచన చేశాడు, మనకు ఫ్లాట్లు ఉన్నాయి కదా, ఓ ఫ్లాట్లో మనమే మందిరం కట్టి పాస్టర్ గారి పేరు మీద ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఓపెనింగ్కి పాస్టర్ గారిని పిలుద్దాం అని చెప్పని అనుకొని ఆ తీర్మానానికి వచ్చారంట. ఆ స్థలం వాల్యూ ఎంత తెలుసా? 40 లక్షలు. మందిరం కడితే ఎంత తెలుసా? 50 లక్షలు. మొత్తం ఎంత? 1,50,00,000 రూపాయల స్థలము మందిరంగా కలిగినటువంటి మందిరాన్ని ఆయనకి ఇచ్చాడంట. ఇలా తన అద్భుత సాక్ష్యాలు చెప్తా ఉన్నాడు. తను ఒకప్పుడు కొలిచినటువంటి ఆంజనేయుడు, వినాయకుడు, వెంకటేశ్వరులు, ముత్యాలమ్మ తల్లి, ఇలా పలు రకాల దేవి దేవతల గురించి చెప్పుకొచ్చి ఒకరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మా గొర్రె మేకలన్నీ చనిపోతున్నాయి, ప్రతి సంవత్సరం చనిపోతున్నాయి. ఎన్నో బలులు అర్పణ చేసేవాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం పద్ధతుల్లో వెళ్ళినా కానీ అది ఆగేది కదంట. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పని ఒకరోజు ఇంటికి పెద్ద సంతానమైన 5 పిల్లలు, వాళ్ళు 5 ఈయన పెద్ద ఆయన ఒక చెట్టు కింద కూర్చొని అడుగుతా ఉన్నంట. ఇప్పుడు నేను చెప్పిన దేవి దేవతలు అందరూ ఇటు భూమి మీద తాకట్లేదంట, అటు పైకి వెళ్ళట్లేదంట, మధ్యలో ఆకాశంలో కంటికి కనపడుతూ ఉన్నారంట నిలబడి. మా గొర్రెలు ఎందుకు చచ్చిపోతాని అడుగుతున్నట్టేనా, ఏం మాట్లాడుతులేదంట. అసలు ఇదంతా కాదులే కానీ అసలు ఈ సృష్టికి కారణభూతుడమైన ఓ దేవుడా అన్నంటే అంతే పట్ట పట్ట పట్ ఫండ్ ఫండ్ అంట ఆకాశం తెరవబడి ఆయనేమో పరలోకంలో ఉన్నాడంట, ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు సూపర్గా ఉన్నాయా, మామూలుగా లేడు యేసయ్య. బంగారం లాంటి జుట్టు భుజాల దాకా ఉంది, చాలా అందగాడయ్యా. ఆయన ఎప్పుడైతే ఆయన పిలిచానో వీళ్ళు మొత్తం పరారు, ఒక్కళ్ళేడు ఎదురుగా. నా ప్రభు గొప్పడని రాత్రే సాక్ష్యం ఉన్నది. యేసు లాజరస్ అని CJN మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు అతను. ఖమ్మానికి పిలిచాడు. అతనేమో ఆంధ్ర నందిగామ దగ్గర ఊరు నందిగామ. అయితే ఖమ్మం జిల్లా, ఆ ఖమ్మానికి ప్రభు సేవార్థమై పిలిస్తే అక్కడికి వెళ్ళాడు. 10th క్లాస్ చదివేటప్పుడు భయంకరమైన ఫీవర్ వచ్చిందంట. చచ్చిపోతాడని చేతులు ఎత్తేసారంట. అతనితో రాత్రి ఆయన సాక్ష్యం చెప్పిన ప్రతిసారి సొమ్మసిల్లినా సేవ చేస్తున్నా ఎక్కడైనా కృగిపోయినా ప్రతిసారి ప్రభు వచ్చి మాట్లాడే మాట, లే పైకి లేచి నిలబడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లే పైకి లేచి నిలబడు, నీకేం కాదు, లే నిలబడాలి. ఆ సాక్ష్యం విని దాని ద్వారా తర్వాత దైవజనుడు 50 రోజులు ఉపవాసం విరమించిన తర్వాత దైవజనుడు ప్రసంగం విన్నప్పుడు ఓ మాట నన్ను ప్రభు అంతకుముందు చెప్పాడు, దైవజనుడి ద్వారా కూడా మాట్లాడాడు.
ఎంతో మంది పడిపోతున్న బలిపీఠాలు నువ్వు కట్టాలి. ఆ పడిపోతున్న మందిరాలు నువ్వు కట్టాలి. సేవకులు మింగేస్తున్నాడు సైతానుగాడు. గోకులపాడు దగ్గర ఒక సేవకుడు అర్థాంతరంగా బలిపీఠం కట్టబడకుండా చనిపోయాడు. ఎన్నో బలిపీఠాలు కట్టాలి. కర్మేలు పర్వతం దగ్గర 1 రాజులు 18:30 వచ్చిన ఉదంతాన్ని చూపిస్తూ ఆ ఏలియా నువ్వే లే అంట. అమ్మో, ఇది నా మీదే పడ్డది వచ్చి. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు నాకు ఆ పిలుపు ఉందని. మళ్ళీ ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు, నేను నీతో మాట్లాడతాను ఇక్కడ అని. అయిపోయిన తర్వాత ప్రభు ఇంకా ఆడ భోజనాలు ఎన్నింటికి ఏంటంటే ఇంకా 10 నిమిషాల్లో భోజనాలు 12 దాటడానికి. ఇది మన సెక్షనే కాదు, మన వ్యవహారం కాదు. కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్న 2వ రోజుకి. నెక్స్ట్ ఈ రోజు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని కూర్చున్నా. ఎప్పటికప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకోవటం అలవాటు నాకు. ఆ ఫస్ట్లో ప్రతిష్ఠించుకొని బారు కట్ట కంటిన్యూ కాకుండా ఏ రోజుకి ఆ రోజు ప్రభా ఈ రోజు మరి పలానా రోజుకి వచ్చాను, ఈ రోజు ఉపవాసాన్ని ఇలా ప్రతిష్ఠించుకున్నా, నాకు సహాయం చేయని అడగటం అలవాటు. ఇక అప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన విరమిస్తున్న ఆ దైవజనుడి కోసం నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదేంది ప్రభువా అన్న. అతను ప్రార్థన చేసి నువ్వు నుంచి పోవాలా అందాక ఆడే కూర్చోండి. ఇక అంతలోకి నన్ను దేశపోయిన దైవజనుడు వచ్చిండు. అన్న ఇక రా పోదాం, అమ్మాయికి కూడా ఇట్లా డేట్ వచ్చింది, పోదాం రా అన్న. 2 నిమిషాలయ్యా అని మాట ప్రార్థన చేసి పోదాం. నా పక్కన వచ్చిన దైవజనుడికి ఏమో ఆయన ప్రార్థన చేశాడు, నేను ఆయన చేయబట్టుకుని ఆయన కోసం ప్రార్థన చేశాను. నా బ్రతుకు ఎక్కడుంది, నా పరిస్థితి ఏంది, నేను ఎక్కడో ఉన్నవాడిని, నేనేదో కావాలనుకున్నవాడిని. నా ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అసలు నా బ్రతుకుకు సంబంధించి నేను ఈ వ్యవహారం అంతా ఎవరికి వారు ఇది ఆలోచించాలండి. సైతాన్ గడు ఏం చేస్తాడంటే చాలా క్విక్గా ఇహ సంబంధమైన ఏటేటు కోసము ఆలోచనలు పెట్టి ఆ కొద్దిదుంటే చాలి, ఈ కొద్దిలో ఆ కుంపట్లో ముడుచుకుంటే చాలిక. నా ప్రభు ఏమో సవిస్తారమైన దీవెనలను, సవిస్తారమైన పని, గొప్ప ఉన్నతమైన హోదా, మర్యాద నీ కోసం నిర్ణయించుంటే, సన్మానం నీ కోసం నిర్ణయించుంటే, నువ్వు మాత్రం ఈ కాస్త నా బ్రతుకు కాదండి అది. ఆయన కోసం 50 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం ఉండండి ఆ మనిషి, ఏమి తీసుకోకుండా. ఆ 50 దినాలు ఉండి ప్రార్థన చేసిన ప్రేరాలు అందరికి ఇస్తా ఉంటే నాకు ఇచ్చిండు. నాకెందుకు అనుకున్నా, నేను ఎవరికో ఉపయోగపడుతుంది, ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదని చెప్పి తీసుకున్నా, తృణీకరించుకుంటా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, ప్రార్థన చాలా విలువైంది. ప్రార్థన ఉంటే నువ్వు ఎంత విషయమైనా చులకనగా ఛేదించుకొని వెళ్ళిపోతావు. 3 సత్క్రియల గురించి చెప్పాను. ఒకటి, నీ సొంత రక్షణ ఒక సత్క్రియ. మేలైంది ఏదైనా మంచి పని ఏదైనా ఉందా, సత్క్రియ అంటే మంచి పని. మంచి పని ఏదైనా ఉందంటే నీ సొంత ఆత్మను రక్షణ పొందటము మంచి పని. రెండవది, నీ సొంత రక్షణను కాపాడుకోవటం రెండో మేలు, అంటే రెండో మంచి పని. మూడవ మంచి పని ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. ఖచ్చితంగా అది మూడవ మంచి పని. దాంట్లోనే ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన కూడా ఉంటుంది. 4వ మంచి పని ఏంటంటే అక్కడక్కడ బలహీన పడిపోయి జారిపోయిన వాళ్ళు ఉంటారు. అక్కడక్కడ బలహీన పడిపోయి జారిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ బలహీన పడిపోయిన వాళ్ళని చూసి నువ్వు విమర్శించావా, నువ్వు చచ్చావే. ఎందుకో తెలుసా? చాలా మంది విమర్శించి బుక్ అయిన వాళ్ళని నేను చూశాను. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఎట్లా తెలుసా? నా స్నేహితుడు పద్దాకల థమ్సప్ తాగుతూ ఉండేవాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటూ ఉంటాడు. తాగలేదు. స్వతంత్రం మీద నా స్నేహితుడు మీద నోవో పాష్ గారు 8 సేవ చేస్తున్నాడు. ఆ మనిషి స్వతంత్రం మీద పద్దాకలేదు, తేపుతారు ఎవరిక అన్న గింతే. ఆ 3వ రోజే వచ్చింది ఇక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు. నా మనిషి రాగానే తేపుతా ఉన్నా, ఏది నీకు కూడా వచ్చిందా? ఏం చేస్తాం మరి, నిన్ను ఎక్కిరిస్తే రాకేం చేస్తుంది అన్న.
తృణీకరించడం కూడా ఒక వెక్కిరింతకు కారణమే. నీ ఎదుట ఆధ్యాత్మికంగా దిగజారిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది తాగుడుకు బానిసైన వాళ్ళు ఉంటారు. సిగరెటో బీడియో చుట్టో బానిసలు, పాన్ పరాలు తింటూ ఉంటా ఉంటారు. గుట్కా, ఖైని, మసాలా, మాదక ద్రవ్యాలని, నాటు సారాయి, గంజాయి అని. విగ్రహారాధన కూడా ఒక బలహీనతే. అంతరాలు కట్టించుకోవడానికి వెళుతూ ఉంటారు. ఏంది క్షుద్ర పూజలు చేయటానికి, లేదంటే గుప్త నిధులు తీయటానికి వాళ్ళ సహవాసానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. లేదనుకో కొంతమంది వ్యభిచారంలో చిక్కపడుతారు. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఇంకొకరితో పాపం చేస్తూ ఉంటారు. ఇది ఒక బలహీనత. కొంతమంది నోరు జారడం అనే బలహీనత ఉంటుంది. కొంతమంది ఎదుటి వారిని విమర్శించే బలహీనత ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నేను చెప్పిన కొన్ని కోణాలే, ఇంకా చాలా కోణాల్లో బలహీనతలు ఉన్నాయి. అలా బలహీనతలో చిక్కబడ్డ వాళ్ళని పొరపాటున కనుక నువ్వు విమర్శించావా? నాకు తెలిసి మొన్న ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక తల్లి ఒక ఆడకూతురికి ఎయిడ్స్ హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉంటే ఆ హెచ్ఐవి ఉన్న వ్యక్తిని తొందరపడి తృణీకరించి మాట్లాడింది. ఇక అంతే, కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏమొచ్చింది ఆ హెచ్ఐవి. పాపం చేసేనా? కాదు, ప్రభు అనుమతిస్తే వచ్చింది. నేను అందుకే తొందరపడి ఎవరిని విమర్శించను. ఎవరన్నా వచ్చి ఏదన్నా వాళ్ళు సిగరెట్ తాగుతుంది, దేవుడు నమ్ముకుంటే అట్టుండాలా, ఏందది అని చెప్పని అసలు పెక్కలు తెస్తారు, అట్ట ఇట్టని కొలతలు వేస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, ఈడికి కూడా కౌంట్, ఏమి కూడా కౌంట్ స్టార్ట్ పెట్టుకుంటా. విమర్శిస్తుంది, ప్రశ్నిస్తున్నారంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అనుకుంటా. నేను అప్పుడు అనుకుంటాను, నువ్వు ఆ వ్యక్తిలో బలహీనతను చూసినప్పుడు, నీ హృదయం రగులుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ప్రభువా నా సహోదరుడు నా సహోదరి తేడా పడ్డారు, సరిచేసి పట్టుకురా. రక్షణ బాప్తిసం పొంది ఆ విగ్రహాల యొక్క వేషధారణ వేసి వాటి ముందు డ్యాన్స్ చేసేవాళ్ళని కూడా చూశాను. నేను బాప్తిసం పొంది అదే పనికి వెళుతున్న వాళ్ళని కూడా చూసా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పలే కానీ. ఏంది వీళ్ళు బలహీనులు అన్నమాట. కొంతమందిని ఏం చేస్తాడు తెలుసా సైతాన్ గాడు? ప్రభు బల తీసుకునే సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంట్లో పోయి కూర్చొని ప్రార్థన చేస్తాడు. అదేం మాట్లాడుతూ అసలు ఆ మాట్లాడినోడిని పట్టకరాలు, జుట్టు పట్టుకొని వగబెట్టి 4 బాగి పాడిన ఒకటి ఉన్నాయి. ఎవరు మాట్లాడాడు అన్న వ్యక్తిని కాదు, నాతో పలానా దేవుడు ఇట్లా మాట్లాడాడు అని చెప్తున్నా మాట్లాడినోడు ఉంటాడు కదా, వాడిని పట్టక రావాలి. ప్రభువు యొక్క శరీరం రక్తము శ్రేష్టమైనది. సాక్షాత్ ఆయన యొక్క శరీరం రక్తము తీసుకుంటున్నాం. ఆ తీసుకునేది ప్రభు నిర్ణయించిన, ఆదిమ అపోస్తులు నిర్ణయించినటువంటి కట్టడ. దానికి ప్రభు అరెస్ట్ అయిపోతాడు. ఆ నిబంధన నుంచి తప్పిపోడు. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మపరుచాత్మ వెలుగుదూత యొక్క వేషం ధరించుకొని సైతాన్ని కూడా వచ్చి నేను బ్రహ్మపరుస్తూ ఉంటే, ప్రభు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళిపోయి గదిలో ప్రార్థన చేయాలంటే ఇప్పుడు నిన్ను ఎవరు ఏలుబడి చేస్తున్నారు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దైవపు ఆత్మ. గ్రహించాల. ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకునేటప్పుడు నన్ను ఇప్పుడు దేవుడు వెళ్ళి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయమంటున్నాడని చెప్పడు. ప్రభు యొక్క నియమము కట్టడ ప్రకారం నిన్ను ప్రత్యేకంగా వెళ్ళి ఆరాధన క్రమం జరుగుతున్నాడు వేరుగా ఉండమని చెప్పడు. ఇంకొక విషయం చెబుతాడు, చెప్పనా? ఆడే కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేయి, ఆ క్రమంలో ఏకీవిస్తూ ప్రార్థన చేయని చెప్పని చెబుతాడు తప్ప నిన్ను ప్రత్యేకంగా పోయి కూర్చొని ప్రార్థన చేయమని చెప్పడు. ప్రత్యేకంగా పోయి నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నానని చెబుతున్నావు అంటే ఖచ్చితంగా సైతాన్ గడికి దోతవయ్యావు. నువ్వు వాడుకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే, ఇంకెవడో లేదు. నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇక నువ్వే రెండో వాడిని పెట్టడు ఇక దాని దగ్గర. ఇక పరిశుద్ధమైన శరీరాక్తాలకు దూరం చేస్తే నువ్వు ఇంకొక 7 రోజులు చీకట్లో బతుకుతావు. ఈ వారం నుంచి వచ్చే వారానికి 7 రోజులు
ఆ ఆదివారం మిస్ అయితే ఆ పై వచ్చే వారానికి 7 రోజులు. ఎన్ని రోజులు? మొత్తం 14 రోజులు చీకట్లో బ్రతుకుతున్నట్టు. ఆ వారం కూడా నువ్వు మిస్ అయ్యావంటే 21 రోజు చీకట్లో బ్రతుకుతున్నట్టు. ఇది ఆదివారం లెక్క. మరి నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, 6 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి కూడా ప్రభువాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి దౌర్భాగ్యం ఏంటంటే ఆన్లైన్ ఎప్పుడన్నా జరగని, అది ఏ వారం ఉన్నారా అని ఆ రోజు ఉపవాసం ఉండి ప్రభువాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అడ్వాన్స్ అయ్యి ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుని యొక్క పస్కా పండుగ రోజు ఎప్పుడైతే వచ్చుందో మట్లాదివారం కంటే ముందు వచ్చే ఆదివారం రోజు ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకొని ఆ రోజు కూడా ప్రభు యొక్క శరీరం ఇప్పుడే తీసుకునేది ఇదే కరెక్ట్ అని చెప్పి ఇచ్చేవాడు కూడా లేకపోలేదు. ద్రాక్ష రసానికి ప్రతిగా థమ్సప్ లేదంటే బ్రాందీ బార్ షాప్లో దొరుకుతే ఆ బ్రాందీ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభు యొక్క శరీరం రక్తానికి ప్రతిగా థమ్సప్ ఇచ్చిన పెద్ద మనిషి ఉండు, బార్ షాప్లో బ్రాందీ తీసుకొచ్చి ఇదే ద్రాక్ష రసం. ఎందుకంటే బ్రాందీ కానీ విస్కీ కానీ వీటిని బాగా గొయ్యి తీసి ద్రాక్షాలన్నీ ఒకసాట పోసి కొల్లబెట్టి ఆ కుళ్ళిపోయిన దాంట్లో నుంచే దాన్ని బాగా బాయిల్ చేసి ఆ వచ్చిన ఆ ద్రావకాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి వచ్చే దాన్ని తెచ్చి నీకు బార్ షాప్లో వైన్ గాను విస్కీ గాను బ్రాందీ గాను ఇస్తారు. బ్రాందీ అనేది అచ్చంగా ద్రాక్షాల వల్ల తెస్తారు. దాన్ని కుళ్ళిపోయి భయంకరమైన కంపు కొట్టుద్ది ఆ బారు. ఈ బీరు కానీ లేదంటే ఈ బ్రాందీ తయారు చేసే కంపెనీ నెల్లూరు పోయే దారిలో ఒకటి ఉంది. అస్సలు ఆ ఏరియాకు పోతే ఉంటుంది, కడుపు మొత్తం దెంగుతూ ఉంటుంది, మొత్తం తోడేస్తున్నట్టు ఉంటుంది. అంత భయంకరమైన మురికి కంపు కొడుతూ ఉంటుంది. దాంట్లోంచి వచ్చిన దాన్నే ₹100 పోసి కొనుక్కొని వచ్చి ఆరోగ్యాన్ని జడగొట్టుకున్నారు చాలా మంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మీ ఎదుట ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, ప్రార్థన లేకుండా వాక్యం చదవకుండా బలహీన పడిపోయి ఉన్నారేమో, వాళ్ళని విమర్శించక వాళ్ళని సాత్వికమైన మనసుతో గలతీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో, అలాగనే రోమా పత్రిక 15వ అధ్యాయం అనుకుంటా 1, 2, 3 వచనాల్లో ఉంటుంది. ఎవరైతే బలహీన పడుతున్నారో, ఆ బలహీన పడి ఉన్నారు నీ కళ్ళ ముందు, వాళ్ళని విమర్శించొద్దు. సేవకుడైనా కావచ్చు, విమర్శించావో చచ్చావే, నీకు ఇక రెండో మార్గం లేదు. వాళ్ళకంటే డబల్ వస్తుంది నీకు ఆ శోధన, డబల్ వస్తుంది. ఒక వ్యక్తి బలహీన పడతారు. ఇప్పుడు నాకు ఇసపాలెంలో ఒక చల్లి ఉంది, సత్యవేదమ్మ అంటారు ఆమె. ఒకప్పుడు ఆ మాతంగి పనిచేసింది. ఆదివారం పూట అంకమ్మ ఏర్ల అంకమ్మ గుడి దగ్గర తెల్లారుజాము 4ంటికే రెడీ అయ్యి కూర్చుంటుంది, దారాలు గడచానికి అంతరాలు గడచానికి. అటువంటి వ్యక్తిని ప్రభు అనేక పర్యాలు దర్శించిన మాట వినకపోతే 2 స్టేర్ల పై నుంచి కింద పడ్డది. బాడీలో కాళ్ళలో చేతుల్లో ఎముకలు ఇరిగిపోయినాయి, యాడి ముక్కలుగా. ఇక చచ్చిందిరా అని చెప్పి అన్నదమ్ములు ముసుగేశారు. అప్పుడు ప్రార్థన చేసుకుంది, బతికుంటే నీ సేవ చేస్తా, నన్ను బ్రతికించు ప్రభు అని. ఆ తీర్మానంకి వచ్చిన తర్వాత బతికించబడింది.